హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన బజ్జీ మజ్జిగ పులుసుని టేస్టీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు రొటీన్గా తినే స్పైసీ ఫుడ్కి బదులుగా ఒక్కసారి నా స్టైల్లో ఈ మజ్జిగ పులుసుని ట్రై చేయండి. రైస్తో ఏమో కానీ గిన్నెలో వేసుకొని ఉత్తదే తినేస్తారు, అంత బాగుంటుంది. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ చిన్న వేరియేషన్తో ఈ బజ్జీ మజ్జిగ పులుసు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల పెరుగుని వేసుకోవాలి. అలాగే అరకప్పు శనగపిండిని వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని విస్కర్తో కానీ ఫోక్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా శనగపిండి పెరుగులో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత 6 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పలుచని మజ్జిగలాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి ఒక 5 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బౌల్ని కాసేపు పక్కకు ఉంచుకొని పకోడీ కోసం వేరే బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు సన్నగా అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని 1 పావు టీ స్పూన్ వాముని వేసుకోవాలి. వాము వేసుకుంటే డైజెషన్కి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ 1 పావు టీ స్పూన్ పసుపుని, 1 అర టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, అర టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే అరకప్పు శనగపిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా స్క్వీజ్ చేస్తూ పిండిలో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పిండి బైండ్ అవ్వడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేసి కలుపుకోకుండా అవసరాన్ని బట్టి మాత్రమే వాటర్ని పోసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిన్న చిన్న బోండాలు వేసుకునే విధంగా ఉండాలి. పిండి మరి పలుచగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చి షేప్ సరిగా రావు. అలాగని గట్టిగా కలుపుకుంటే బజ్జీలు గట్టిగా ఉండి టేస్ట్ అంత బాగుండవు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బోండాల మాదిరిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బజ్జీలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునే ముందుగా ఆయిల్ వేడిగా ఉందో లేదో చిన్న పిండి ముద్దని ఆయిల్లో వేసి చెక్ చేసి వేయండి. లేదంటే బజ్జీ పిండి ఆయిల్ అడుగున చేరి అడుగు పట్టుకుంటుంది. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు బజ్జీలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని మాత్రమే బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. బజ్జీలను ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా కాస్త వేగనిచ్చి ఆ తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు వేయించి వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా బజ్జీలు వేసుకుని సపరేట్గా తీసి పక్కకు ఉంచుకోవాలి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. నేను ఇక్కడ బజ్జీలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసానండి. ఆయిల్ లైట్గా వేడి కాగానే అర టీ స్పూన్ ఆవాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే 1 చిటికెడు మెంతుల్ని వేసుకుని లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక 1 రెమ్మ కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని 1 పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసే ముందు మంట లో ఫ్లేమ్లో ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాతే వేసుకోండి. లేదంటే ఉప్పు కారం ఆయిల్లో వేసిన వెంటనే మాడిపోతాయి. ఉప్పు కారాన్ని ఆయిల్లో లైట్గా వేయించుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ ఇంగువని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంగువని మరీ ఎక్కువగా వేయకండి, కొంచెమే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్న మజ్జిగను పోసుకోవాలి. మజ్జిగని వేశాక ఒకసారి బాగా కలుపుకొని మజ్జిగని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి.
మజ్జిగను ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మజ్జిగ చారు ఒక పొంగు రాగానే మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదన మజ్జిగ కాస్త చిక్కబడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఈ ప్లేస్లోనే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మజ్జిగ చారు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త పలుచగానే ఉండాలి, ఎందుకంటే చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. మజ్జిగని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్న బజ్జీలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బజ్జీలను మజ్జిగ చారులో వేశాక మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఫైనల్ ట్విస్ట్గా ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు బాగా వేడెక్కిన నూనెలోకి కానీ నెయ్యిలోకి కానీ ఒక 2 ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో వేసిన కారం నల్లగా మాడిపోకుండా కాస్త ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కారాన్ని ప్రిపేర్ చేసిన మజ్జిగ చారులో వేసి కలుపుకుంటే ఉంటుంది చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్లో వేసే ఈ ట్విస్ట్తోనే కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా అలాగే కమ్మగా ఉండే బజ్జీ మజ్జిగ పులుసు రెడీ అయింది. వేడివేడి రైస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ని మజ్జిగ చారుతో నిండుగా కలుపుకొని బజ్జీ నంచుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.